నమస్తే, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా ఉన్నాడు. నమస్తే సార్. నమస్కారం బే. ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాం. మాకేమే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ ప్రదేశ్. పలు రాష్ట్రాలకు కూడా ఇతర రాష్ట్రాలకు కూడా వరద బాధితులకు ఏదైనా ఉంది సహాయం చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటిగా ధాన్యం వెళ్తాయి. మరి అటువంటి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను ఈ రోజు అక్రమ సంబంధాల ఆంధ్రప్రదేశ్గా మార్చారు మీ పార్టీ వాళ్ళు. అంటే ఏం చెప్తారు? మా వాళ్ళు నెట్ తెలియాలి మీకు. మా మగోళ్ళు నెట్ తెలియాలయా. ఒకప్పుడు అవంతి శ్రీనివాస్ చెప్పేది నువ్వు గోరంట్ల మాధవ్ పార్లమెంట్ సభ్యుడు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, యావత్ ప్రపంచం చూపించాడు, ప్రపంచానికి చూపించాడు ఈ ఆయుధాన్ని. అమ్మన్ రాంబాబు, అవంతి శ్రీనివాసు, ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆయన కూడా ఉన్నాడు రేసులో. ఇబ్బంది ఏమి ఇప్పుడు మీకు? బాధ ఏమి? ఇప్పుడు ఇలాంటి ప్రజాప్రతినిధుల వల్ల రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? మాకేం మెసేజ్ లేకనే కదా 11 మందికి మూల కూర్చొని పెట్టింది. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మా మెసేజ్లు ఎవడు తీసుకుంటాడయా? ఇప్పుడు మా మెసేజ్లు ఎవడు తీసుకోడు. మీకు చిచ్చులు పెట్టి కొట్టుకుంటారా సావండ్రా అని చెప్పి మేము ఆడికొచ్చి శవరాజకీయాలు చేయటమే మా యొక్క పని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను ఎట్టొచ్చాయి? యాడ్ నుంచి ఇస్తారు? ఏ రాజ్యాంగంలో రాసి ఉండదు? 11 స్థానాలు గెలిచాము, మనకు ప్రతిపక్షం బొక్క భోజనం ఏది లేదు. సరే ఇప్పుడే నేను ఒకటి చెప్తా షణ్ముఖ్, బాగా ఆలోచించి నువ్వు. నీ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపించారు. ప్రస్తుతం నీ నియోజకవర్గంలో నువ్వు నియోజకవర్గంలో ఏం పేరుకి ఎట్లా కట్టింది ఏం లేదు. నీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిధులు లేదు, చెక్ డ్యాములు లేదు, త్రాగునీటి సమస్య లేదు, డ్రైనేజీ, ఎలక్ట్రికల్, రోడ్లు లేదు, రైతాంగానికి సంబంధించినటువంటిది ఏదైనా సరే నువ్వు అసెంబ్లీకి చర్చించే కదా తెలిసేది. నువ్వు శాసనసభ్యుడు అయ్యా, శాసనసభలో చట్టసభల్లో నువ్వు వివరిస్తేనే కదా తెలిసేది. నువ్వు నేను అసెంబ్లీకే బాగుందంటే యాడయ్యా మీ నాయన ఏమి జమీందారా? యాడి నుంచి చూసాడయ్యా మీ నాయన? ఏంది కథ? యాడి మెహర్బానీ? అవసరమా? ప్రజలు రాబోయే రోజుల్లో షణ్ముఖ్ పులివెందుల్లో ఉండేటువంటి ప్రజానికం రోడ్ల బడిగా ఈడ్చే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి మా జగనన్నకు. అనుకుంటే బాధగా ఉండాలి. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీత గారు వంగలపూడి అనిత గారిని కూడా కలవడం జరిగింది. ఇది ఒక సంచలనంగా మారింది. అఫ్ కోర్స్ తాడేపల్లిలో టీవీలు పగిలింటాయి. సంచలనం ఏమున్నది దాంట్లో? ఇక్కడ ఇంకొక విషయం, వివేకానంద రెడ్డి గారి కేసు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము అడుగులు వేస్తుందా లేదా, ఎప్పటి మాదిరిగానే గత ప్రభుత్వ హయాంలోని నీరు గార్చిన విధంగానే చేస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో నేను పూర్తిగా నమ్ముతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా వివేకానందం సార్కి న్యాయం అయితే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, గతంలో ఇదే వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఇప్పుడు నేను రషీద్ విషయంలో బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వచ్చేసి దాదాపు 2 కోట్ల రూపాయలు వెచ్చించేసి రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆడిపోయిన ఏం చేస్తాడు? నవ్వుతాడు రా స్వామి. ఇదే కదా మా బాధ. అయితే ఇక్కడ ఇంకో విషయం, మరి సొంత చిన్నాయన వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు రోడ్డు మార్గంలో ప్రయాణం, రోడ్డు మార్గంలో దాదాపు 14 గంటలు. అప్పుడు లెక్కలు లేవు, యాడ్ నుంచి వచ్చాయి లెక్కలు. అప్పుడు లెక్కలు లేక రోడ్డు బడికి వచ్చాడు. ఇప్పుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, కోట్లు సంపాదించాడు, హెలికాప్టర్లో వచ్చాడు. ఏందంట బోరా స్వామి డెవలప్ ప్రశ్నలన్నీ మాట్లాడాకు. ప్రజలకు నిజంగా ఓదార్పు యాత్ర ఇవ్వాలి అనే ఆలోచన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందా లేదంటే ఏం చెప్తారు? మా ఆయనను ఓదార్చేవాడు లేక నిద్రలేకంటే ఆశాలు పడతాడు. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 7 అంశాల మీద శ్వేతపత్రాలు విడుదల చేశారు. మరి ఏంది మీ పార్టీ నుంచి ఎవరే గానీ, ఒక ఎమ్మెల్యే గానీ, ఒక మంత్రి గానీ, ఒక కార్యకర్తలు గానీ, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చివరకు ఇది తప్పు అని చెప్పడం మానేశారు. జగన్మోహన్ రెడ్డి అని ఉన్న రాయిచ్చని మాట్లాడేది. రాయిచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. గతంలో రాయిచ్చా ఉన్నారు లెక్కలు తీసుకొని. ఈయన 10 మాటల కిందికి 10 మాటల పైకి 10 మాటల కిందికి 10 మాటల పైకి చూసి చదివేవాడు. ప్రస్తుతానికి ఇచ్చేవాడు ఎవడు లేడు కదా, మరి ఇంకేం చేస్తాం? మరి అయితే షర్మిల గారు కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికార ప్రభుత్వాన్ని రైతుల సమస్యల మీద కూడా కనీసం వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే షర్మిల గారికి ఏం లేవు సీట్లు, అయినా కూడా రైతుల గురించి మాట్లాడుతున్నారు. మరి మీ పార్టీ నాయకుడు, మీ అన్న
పేదల పక్షపాతి, రైతుల ప్రభుత్వం మాదని చెప్పి చెప్తా ఉంటారు. మరి రైతులకు ఇప్పటి వరకు రావాల్సినవి ఏంటివి ఇవ్వలేదని చెప్పేసి ఊరికనే అదేది మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ 45 రోజుల్లోనేనా మనం 5 ఏళ్ళలో ఏం పెరిగి కట్టలు కట్టినాం రైతులకి? పంట వేసుకునేటప్పుడు పంట బీమా అన్నాం, అదేవిధంగా పంటకు పెట్టుబడి అన్నాం, అదేవిధంగా ఏదన్నా ప్రకృతి దీనివల్ల ఏదన్నా జరిగితే పంట బీమా ఇచ్చామన్నాం. ఎటపోయినా డ్రిప్ ఇరిగేషన్ ఎన్ని ఇచ్చాం? 5 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఏ ఒక్క రైతైనా నాకు 1 ఎకరాకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో, అదే మా అన్న గవర్నమెంట్లో, మా ప్రభుత్వంలో 1 కట్ట డ్రిప్ నేను తెచ్చుకున్నానని చెప్పి ఒకటి ఉంటే చెప్పు, ఓడైనా సరే ఓపెన్ ఛాలెంజ్ వేసుకో. ఈ లంగా మాట ఎందుకురానైనా మా ఎన్ని మళ్ళీ లేపుతావు, సచిన భవన్ ఎందుకు దావకొడతావురా సన్ముఖం? వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కానుందా, బీజేపీలో విలీనం కానుందంటే ఏం చెప్తారు? రానీరు, మేమేం చేద్దామని ఉండేది, విలీనం చేద్దామని ఉన్నాం. ఈ కేసులు పోతాయి, ఈడ వివేకానంద సార్ ఒక పోరు, చంద్రబాబు నాయుడు ఒక పోరు, ఈడ అవినాష్ రెడ్డి ఒక పోరు, ఈ షర్మిల ఒక పోరు. ఈ పోర్లు పడలేము, ఏడో చోట దూకుతాం అనుకుంటే ఏడ దూకనేడు ఏడిపి దూకుదాం ఉన్నా కూడా రెట్లు వేసున్నారు. మరి అయితే ఢిల్లీ స్థాయిలో మీ అన్నకు విపరీతమైన పలుకుబడి ఉంది. మరి మన ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారు. కొంపల్లో లేవు పలుకుబడులు, కొంపల్లో లేకంటే ఇంక ఢిల్లీ మరి ఏం మాడతావా? వరే స్వామి నా నోడుతుంది చెప్పించావు, నువ్వు బరో స్వామి. ఓకే, మరి చివరగా నెక్స్ట్ మీ యొక్క కార్యాచరణ ఏంటంటే ఏం చెప్తారు? అన్నం 2039లో అయినా 49లో అయినా మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకునేదే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం. ధన్యవాదాలండి మీ టయాన్ని మాకు వెచ్చించినందుకు. నమస్కారం.